గౌతమీపుత్ర శాతకర్ణి అంటే ఎవరు? త్రిసముద్రతోయ పీతవాహనుడు, 3 సముద్రాల నీళ్లు తాగిన గుర్రాన్ని అధిరోహించినవాడు. ఉగాది అనేటువంటి పండగకి మూలం, యుగానికి మూలం. అందుకనే ఒక కొత్త యుగం ప్రారంభమైంది కాబట్టి అక్కడి నుంచి ఉగాది కానీ, గుడి పడవ కానీ, లేదా కర్ణాటకలో జరుపుకునేటువంటి ఉగాది పండుగలు కానీ ప్రారంభం అయ్యాయి. ఇలాంటి ఒక గొప్ప చక్రవర్తి పాత్రని పోషించాలి అంటే హూ ఎల్స్ అదర్ దాన్ నందమూరి బాలకృష్ణ గారు. రెండో పాట ఈ చిత్రంలోని పాటని విడుదల చేయడానికి ఈరోజు ఎన్నడూ లేని విధంగా అభిమానులతో ఈ పాటని విడుదల చేయడం జరుగుతుంది. నందమూరి అభిమానులకి అభిమానుల్లో ఎలాంటి ప్రత్యేకమైన స్థానం ఉందో అందరికీ తెలుసు. అలాంటి అభిమానులతో రెండో పాట విడుదల కాబోతోంది. విడుదల చేయడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ఫ్యాన్స్ నాగమ్మపుత్ర ఎన్టీఆర్ రాజు, సాలమ్మపుత్ర ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ జగన్ నందమూరి బాలకృష్ణ గారి 100వ చిత్రం కోసం 16,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి 100 గుళ్లల్లో భారతదేశంలో కుంకుమార్చన జరిపించి మరీ 61 రోజుల్లో తిరిగి వచ్చాడు. సరోజినీదేవి పుత్ర మన బాలయ్య.com నవీన్, వసంతపుత్ర సతీష్ ఆల్ ఇండియా ఎన్బీకే ఫ్యాన్స్ కన్వీనర్, అనసూయ పుత్ర తిలక్ ఆల్ ఇండియా ఎన్బీకే ఫ్యాన్స్ కన్వీనర్, దుర్గమ్మ పుత్ర శ్రీధర్ ఆల్ ఇండియా ఎన్బీకే ఫ్యాన్స్ కన్వీనర్. వీరందరి చేతుల మీదుగా ఇప్పుడు సెకండ్ సాంగ్ లాంచ్ అవుతుంది. నాగమ్మ పుత్ర ఎన్టీఆర్ రాజు గారు. ఇక్కడ ఉండేటువంటి అశేష అభిమానులు అందరినీ వీళ్ళు రిప్రజెంట్ చేస్తూ మీ అందరి ప్రతినిధులుగా మీరందరూనే ఈ సెకండ్ సాంగ్ లాంచ్ చేస్తున్నట్టుగా భావించండి. ఫ్యాన్స్తో ఈ సాంగ్ లాంచ్ చేస్తున్నారు రాజుగారు. గౌతమీపుత్ర శాతకర్ణి సెకండ్ సాంగ్ మేకింగ్ ప్లే ప్లీజ్. గనగన గుండెలలో జే గంటలు మోగెను రక్కసి మూకలు ముక్కలు ముక్కలయ్యేలా. గనగన గనగన కన్నులలో చిచ్చులు రేగను చిక్కటి చీకటి రగరగిలించేలా. వరదాటున నీ కత్తి సహనమ్మిక సరిపెట్టి ఎదటకి రారా తంటే మన నీడే కదరా నటురాదగురా ముందు మొదలా తంటే మన కాటే కదరా కయ్యానికి సైన్యందా మొదలా తంటే మన నీడే కదరా నటురాదగురా ముందు మొదలా తంటే మన కాటే కదరా కయ్యానికి సైన్యందా మొదలా. Once more please. గనగన గనగన గుండెలలో జే గంటలు మోగెను రక్కసి మూకలు ముక్కలు ముక్కలయ్యేలా. గనగన గనగన కన్నులలో చిచ్చులు రేగను చిక్కటి చీకటి రగరగిలించేలా. వరదాటున నీ కత్తి సహనమ్మిక సరిపెట్టి ఎదటకి రారా తంటే మన నీడే కదరా నటురాదగురా ముందు మొదలా తంటే మన కాటే కదరా కయ్యానికి సైన్యందా మొదలా తంటే మన నీడే కదరా నటురాదగురా ముందు మొదలా తంటే మన కాటే కదరా కయ్యానికి సైన్యందా మొదలా. రెండో పాట మేకింగ్ మాత్రమే చూసాము. ఒరిజినల్ వర్షన్ ని క్రిష్ గారు మన కోసం థియేటర్లో చూపించడానికి అట్టి పెట్టారు. చూద్దాము. భారతీపుత్ర చిరంతన్ భట్ గారి ఎన్టీఆర్ రాజు గారిని ఒకసారి వేదిక మీద ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాము. వారి బెస్ట్ విషెస్ తెలియచెప్తారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఫ్యాన్స్. రండి.
భారతీపుత్ర చిరంతన్ భట్ గారి సంగీతం అద్భుతం. అందరి తరపున మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇంత ప్రజాదీపంలో ఏం మాట్లాడాలని అర్థం కాదు. అయినా మాకు మాట్లాడాలి ఇప్పుడు పరిస్థితి. మాకు ఇన్ని రోజులు చిన్నతనం నుంచి ఈ సినిమా అంటే మాకు చాలా అభిమానం. ఆ సినిమాలో కూడా అన్నగారు ఎన్టీ రామారావు గారు అంటే ప్రాణం. ఆ ప్రాణంలో ఆయన పోతేనే మాకు మాకు అన్నగారు తమ్ముడు అన్నీ మా దేవుడు అయినటువంటి బాలయ్య గారు వచ్చి మమ్మల్ని ఆనందపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నేను ఒకటే మీకు చెప్తూ ఇక్కడ జరుగుతుంది. నేను చూసింది, నేను ఇన్ని ఏళ్ళు చూడండి చెప్తున్నా ఒకటి. ఈ సినిమా తీసేటప్పుడు నేను ఎప్పుడూ అనుకున్నప్పుడు పోతూ ఉంటాను, అందరినీ చూస్తూ ఉంటాను. ఆ కుటుంబంలో మాకు ఎందువల్లంటే అంత ఇదిగా అనిపించినాడు. నేను ఎప్పుడు పోయినా సరే ఆయన స్టూడియోలో ఉంటారు, లేదు అవుట్డోర్లో ఉంటారు. ప్రతిసారి కూడా ఏమిటో పిక్చర్ ఇది శాతకర్ణ. ఇది అందరూ ఎప్పుడు చూసినా కూడా ఇదే ఆయన లోకం. ఏమి ఎప్పుడు ఒక కనిపిస్తారంటే ఎప్పుడు ఆ శాతకర్ణే. రెండోది ఇంటికి వచ్చినా లేదు ఎక్కడికి వచ్చినా కూడా దాని గురించే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పినారు కదా రచయిత వీళ్ళతో టెక్నీషియన్స్తో ఒక్క నిమిషం కూడా నేను ఆయన ఖాళీగా ఉండింది నేను చూడలేదు. నేను పోయినప్పుడు అప్పుడు నేను ఎప్పుడో ఒకసారి పోయినప్పుడు అట్లా ఉంటే ఎప్పుడూ అట్లా ఉంటుంది. కాబట్టి ఆ దీనికి ఇంత శ్రమ చేసినటువంటి దీనికి మనం అది ఈ సినిమా చూసిన దీంట్లో అంతా ఒక కొంచెమే, కానీ ఆయన యొక్క కృషి మాత్రం ఇంకా ఎవరు చేయలేరు. నేను ఈ సినిమా దీంట్లో చిన్నతనం నుంచి చూస్తూ ఉన్నాను. డైరెక్టర్ని చూసినాను, ప్రొడ్యూసర్ని చూసినాను, అందరినీ చూస్తూ ఉన్నాను, యాక్టర్ని చూసినాను. ఇంత కంటిన్యూగా చేసింది నేను జీవితంలో చూడలేదు. నాకన్నా ఇంకా ఎక్కువ చూసిన వాళ్ళు కూడా లేదు. కాబట్టి ఇది మనకు ఒక మంచి దీన్ని అందించినటువంటి మనిషి. ఈయన 10 కాలాల పాటు ఆ వెంకటేశ్వర స్వామి మంచిగా ఉండి మనకు ఇంకా మంచి చిత్రాలు అన్నగారి దగ్గర నుంచి మంచి చిత్రాలు రావాలా. అన్నగారు మన పెద్ద ఆయన ఎన్టీ రామారావు అన్నగారు ఆయన లేని లోటు బాలయ్య తీరుస్తాడనేసి అని అందరి ముఖంగా సన్నిహిస్తాను. నాకు అభిమానం ఉండాలి. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేను. జై బాలయ్య. ఈ అవకాశం ఇచ్చిన నందమూరి బాలకృష్ణ గారికి పాదాభివందనము, అభిమానులందరి తరఫున పాదాభివందనం చేస్తాం. జై బాలయ్య, జై బాలయ్య, జై శాతకర్ణి. శతచిత్ర యోధ శతమానం భవతి, శతచిత్ర యోధ శతమానం భవతి, శతచిత్ర యోధ శతమానం భవతి. ఈరోజు అభిమానులకి నిజంగానే పండగ రోజు. అభిమానుల సమక్షంలో జరగడమే కాకుండా అభిమానులే వచ్చి ఒక పాటని విడుదల చేయడం అంటే మరో 100 సంవత్సరాల పాటు ఇది చరిత్రలో మిగిలిపోయేటువంటి ఒక రోజు. ఇలాంటి ఒక అద్భుతమైన చిత్రం, అద్భుతమైన పాత్ర గౌతమీపుత్ర శాతకర్ణి. రాజసూయాగం చేసి అగ్ర పూజ ఎవరికి అందించాలి అన్నప్పుడు శాతకర్ణి తల్లికి అన్నారంట. తండ్రిని మించిన బిడ్డ ఉంటారు కానీ తల్లిని మించిన బిడ్డ అని ఎవరిని అనరు. కాబట్టే అతను గౌతమీపుత్ర శాతకర్ణి అయ్యాడు. మరి గౌతమి బాలాశ్రీగా మనకి తెలుగు చిత్రంలో చాలా ఏళ్ల తర్వాత కనువిందు చేయబోతున్నారు జయశ్రీ పుత్రి హేమమాలిని గారు. హేమమాలినికి అభినందనలు తెలియచెప్తున్నాము. అండ్ ఇప్పుడు ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్తో ఆటా సందీప్ అండ్ టీమ్ సిద్ధంగా ఉన్నారు. వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. Stage lights to be please switched off.
ఆటా సందీప్ అండ్ టీమ్ అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని కనపరిచారు. మొట్టమొదటిసారి ఎల్ఈడి ఇంటరాక్షన్తో జరగడం ఒక ఆడియో రిలీజ్లో ఇదే మొదటిసారి. ఈరోజు మెడ్లీస్ కానీ ఆ తర్వాత డాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ ఇంత చక్కగా చేసిన ఆటా సందీప్ అండ్ టీమ్కి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభిమానులందరూ అభినందనలు తెలియచెప్పవలసిందిగా. డైరెక్టర్ వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే మహాలక్ష్మమ్మ పుత్ర శ్రీ బి గోపాల్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గౌతమిపుత్ర శాతకర్ణిలోని నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయబోతున్నటువంటి ఇరువురు దర్శకులకి స్వాగతం సుస్వాగతం. బాలకృష్ణ గారి కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ సినిమాలని అందించినటువంటి దర్శకులు ఇద్దరు. ఈరోజు ఆడియో లాంచ్లో ఒక సాంగ్, ఈరోజు ఆడియో లాంచ్లోని ఒక సాంగ్ ప్రొడ్యూసర్స్, ఒక సాంగ్ ఫ్యాన్స్, మరొక సాంగ్ డైరెక్టర్స్ చేతుల మీదుగా జరుగుతోంది. మూడో పాట విడుదల చేద్దాం. ద మేకింగ్ ఆఫ్ ద థర్డ్ సాంగ్. ఆధరమదోల అదిరినదేలా, ఆధరమదోల అదిరినదేలా, కనుకొల కుల తడి తడుకేలా, మృగనయన భయమేలని, మృగనయన భయమేలని. Once more, please. ఆధరమదోల అదిరినదేలా, ఆధరమదోల అదిరినదేలా, కనుకొల కుల తడి తడుకేలా, మృగనయన భయమేలని, మృగనయన భయమేలని. బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్. ఈ అద్భుతమైన పాటని శకుంతలాపుత్ర బాలసుబ్రహ్మణ్యం గారు పాడగా, శర్మిష్ఠా పుత్రిక శ్రేయా ఘోషాల్ కూడా గళం అందించారు. అలాగే ఈ పాటనే కాదు అన్ని పాటల్ని రాసింది సుబ్బలక్ష్మి పుత్ర సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.